ఎర్రకోట పేలుళ్ల వెనకాల కొత్త కథలు వెలుగులోకి వచ్చినాయి. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ కేసులో ముజఫర్ అహ్మద్ ప్రధాన కారకుడు డాక్టర్ అన్నటువంటి విషయాన్ని, వీడు ఒక డాక్టర్ అన్న విషయాన్ని, ఐఈడి బాంబు తయారు చేస్తున్నాడన్న సమాచారం ప్రస్తుతం ఎన్ఐఏ వీడి దగ్గర చిట్టా మొత్తం విప్పుతోంది. డాక్టర్ ముసుగులో ఉన్న ఉగ్రవాది వాడు ఎర్రకోట బాంబు పేలుడు వెనకాల చిన్నపిల్లల వైద్యుడే మాస్టర్ మైండ్ అని ఎన్ఐఏ సంచలన ఛార్జ్ షీట్ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చర్చకి తావిస్తుంది. నవంబర్ 10, 2025 ఢిల్లీ ఎర్రకోట సమీపంలో 11 మంది ప్రాణాలు బలికొన్న భయంకరమైన వెహికల్ బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ ఒక అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో ప్రస్తుతం పరారీలో ఉన్న చిన్నపిల్లల్ని ఇప్పుడు పీడియాట్రిషియన్ డాక్టర్ ముజఫర్ అహ్మద్ రాదర్ ఈ దాడికి వ్యూహం రచించిన ప్రధాన సూత్రధారులు ఒకడని ఎన్ఐఏ స్పష్టం చేసింది. ఖైదాతో సంబంధం ఉన్నటువంటి అన్సార్ గజ్వెల్త్ ఉల్ హింద్ ఏజుయుహెచ్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన తాత్కాలిక మాడ్యూల్లో కి ఇతనే వ్యవస్థాపక సభ్యుడని దర్యాప్తులో తెలియదు. సమాజంలో పేరున్న డాక్టర్గా చలామణి అవుతూ ఇతను ఫరీదాబాద్లో రహస్య కేంద్రంలో అత్యంత ప్రమాదకరమైన టీఏటీపీ ఆధారిత పేలుడు పదార్థాలను తయారు చేయడం, వాటిని పరీక్షించడం మరియు భద్రపరచడంలో కీలక పాత్ర పోషించడం తెలిసింది. 2022లో శ్రీనగర్లో ఈ ఉగ్రవాద మాడ్యూల్ని స్థాపించడానికి జరిగిన ఒక అత్యంత రహస్య సమావేశానికి డాక్టర్ హాజరయ్యాడు. అంతేకాదు ఈ కేసులో నిందితుడు ఉన్న మరొక వ్యక్తికి ఇతడు స్వయాన అన్న కూడా అన్నటువంటి విషయం తేల్చి చెప్పింది. ప్రస్తుతం పరారీలో ఉన్న లేడీ డాక్టర్ మీద కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది, ఇంకొక లేడీ డాక్టర్ మీద. అలాగే ఈ ఎర్రకోట పేలుడు కేసులో ఛార్జ్షీట్ నమోదైన నిందితుల సంఖ్య 13కి చేరింది. ఈ కుట్ర వెనక మిగతా శక్తులను అణచివేయడానికి ఎన్ఐఏ అయితే దర్యాప్తు వేగవంతం చేస్తోంది.